మొట్టమొదట అయ్యేవాళ్ళలో ఉన్నప్పుడు అక్కడ తెలిసి తెలియని బాప్తీసం పొందాను. అయినా సరే ఒక 10 సంవత్సరాల వరకు అక్కడ నేను బాగానే ఉన్నాను. ఉన్న తర్వాత అక్కడి నుంచి నంబూరు వచ్చాము. నంబూరు వచ్చాక మేము ఇక్కడ 3 నెలలు నంబూరులో కూడా 3 నెలలు ఎటు వెళ్తానికి మాకు ఎటు వెళ్ళాలో తెలియక మరి అక్కడ కూడా 3 నెలలు 4 నెలలు అక్కడే ఖాళీగా ఏ చర్చికి కూడా వెళ్ళకోకుండా అలా ఉండిపోయాం. తర్వాత నాలో శోధనలు మొదలయ్యి నాకు మళ్ళీ నిద్రపోకుండా ఉండటం కోసం నిద్రలేని టయాలు ఎన్నో గడిపాను. అయితే మా సహోదరుడు ద్వారాగా బైబిల్ మిషన్లో పనిచేస్తుంటే, అయ్యా మేము ఇలా వచ్చాము, మరి మాకు ఎటు బావులో తెలియట్లేదు, బోధపడతలేదు, మరి ఆయన ప్రార్థన చేసి మరి మీరు బైబిల్ మిషన్లో మీరు మరి వస్తారంటే మరి అక్కడికి మీరు బలలో పాల్గొనాలంటే అక్కడ పాదశుద్ధి చేసి బలలో పాల్గొనాలి అని చెప్పి అన్నారు. అయితే అక్కడ మేము ఇద్దరం కూడా భార్యాభర్తలు ఇద్దరం కూడా పాదశుద్ధి చేయించుకొని బలలో పాల్గొన్న తర్వాత అలా కొన్నాళ్ళు సాగిపోతూ ఉంది. జీవితం బాగానే ఉంది. తర్వాత నాకు మెల్లమెల్లగా ఫ్రెండ్లు ఎక్కువైపోయారు. మెల్లగా అలవాటు అయిపోయారు. ఒక 5-6 ఉంటాం గట్టిగా మేము. ఈ 5 నన్ను ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్తాం, తాగించటం, ఇలా 5 సంవత్సరాలు నన్ను వీధులమ్మట ఓళ్ళమ్మట చూర్లని అయ్యే నేను తిప్పుతూ ఉన్నారు. నేను అలా వెళ్తున్నాను, కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. అయితే వాళ్ళ వల్ల నాకు వచ్చిన నష్టాన్ని బట్టి కానీ ఏదన్నా కానీ మళ్ళా నేను అంధకారంలో పడిపోయాను. మళ్ళీ తాగుడు మొదలుపెట్టి ఫస్ట్లో నేను ఎలా అయితే ఉన్నానో ఆ విధంగానే మళ్ళీ తయారైపోయి ప్రభువుల్లో పాల్గొనకుండా, మళ్ళీ చర్చికి వెళ్ళకోకుండా, ఆలయానికి వెళ్ళకోకుండా 5 సంవత్సరాలు గడిపాను. 5 సంవత్సరాల్లో కూడా ఈ 5 సంవత్సరాల్లో నేను పడ్డ బాధలు కూడా అంతా ఇంత కాదు. అయితే ఈ లోపల ఈ 5 సంవత్సరాల్లో నేను పడ్డ బాధ కూడా ఈ లోపల మరి మాకు పక్క ఇంటితో చిన్న వివాదం వచ్చింది. వివాదం వచ్చిన తర్వాత ఆమెకి మాకు గొడవలైన 10-15 రోజులకి మా ఇంటి కాంపౌండ్ లోపల నుంచి మరి సున్నం నీళ్ళు లేకపోతే మరి ఈ బూది నీళ్ళు మాకైతే తెలియలేదు. అయితే తెల్లవారుజామున మా ఆవిడ్ని పని దగ్గర వదిలిపెడదామని నేను బండి బయటికి తీస్తుండగా మా ఆవిడ గారు చూసి, అయ్యా ఏం నీళ్లు చూడని చెప్పేసి అంటే, అవి చూస్తే అవి సున్నం నీళ్ళు అయింది మాకు అర్థం కావట్లేదు, లేకపోతే ఈ బూది నీళ్ళు అయింది మాకు అర్థం కావట్లేదు. అది చూసిన దగ్గర నుంచి మరి అవి శుభ్రంగా అప్పటికప్పుడే నీళ్లు పెట్టి శుభ్రం కడిగిచ్చేసిన తర్వాత ఒక చెట్టు మీదుగా కూడా పోసారు నీళ్లు. ఆ చెట్టును కూడా బయటపడేసేసాం. అయితే బయటపడేసిన తర్వాత నాకు ఇక నిద్ర పడటం లేదు. ఎవరేం చేశారు, చేతబడి చేశారేమో, లేకపోతే ఇంకేదన్నా ఇంటి దోషాలు పోవడానికి మా ఇంటి మీదకి ఏమైనా ప్రయోగించారేమో అని చెప్పి నేను నిద్రపోకుండా నిద్రాగారాలు మాని అన్నం తినడం లేదు, నీళ్లు తాగడం లేదు. అన్నం కాడకపోతే అన్నం తినబుద్ధి కావట్లా. అయితే మంచినీళ్ళు తాగుదామన్నా అంటే మంచినీళ్ళు కూడా తాగలేకపోతున్నాను. అలా 3 వారాలు నేను అలా ఉండిపోయేది. నాలో బలం సన్నగిలిపోతుంది. 3 వారాలకే సన్నగిలిపోతున్నాను. అయితే నేను 50 కేజీలు 100 కేజీలు బరువు అయినా సరే వంట చేత్తో ఎత్తిన వాడిని నేను కనీసం టీ గ్లాస్ కూడా పట్టుకోవడానికి వణికిపోయి టీ గ్లాస్ కూడా పట్టుకోలేని పరిస్థితిలోకి వచ్చాను. నేను నా బాధలన్నీ నా భార్యతో, నా కొడుకుతో, నా కోడలతో చెప్పుకుంటుంటే వాళ్ళు ఏముందిలే మాయా, అవి సున్నం నీళ్ళే, వాడు చూసి దేశపడుతున్నావు, ఏది మాయా అని చెప్పేసి వీళ్ళు నన్ను ఎగతాళగా ఏగాడగా మాట్లాడుతుంటే నాకైతే అలా అనిపించట్లేదు. అయితే మంచం మీద పడుకుంటేనేమో ఎగిరిపడ్డ దగ్గర నుంచి అయ్యో ఏంది నాకు ఈ కర్మ అని చెప్పేసి కూర్చుంటే భుజం మీద వచ్చి తట్టినట్టు ఉంటాం. ఇలా మరి తలుపు డోర్ తీసినా సరే ఆ డోరు శబ్దం ఒక ఆడ మనిషి గొంతులా వినపడటం. అలా 3 వారాలు నేను చాలా బాధపడ్డాను. అయితే నేను శక్తిగల దేవుడిని నమ్ముకొని ఉండి కూడా నేను దేవుని వద్దకు వద్దామని అనుకోవట్లేదు. ఎవరైనా ఏదైనా చెప్తారేమో, వాళ్ళని అడుగుదాం అని నేను దర్గాల చుట్టూ హిందువుల గుళ్ళ చుట్టూ తిరిగి దారాలు కట్టించుకొని ఆంచెలు కట్టించుకొని ఇన్ని తతంగాలు చేశాను నేను. ఇన్ని తతంగాలు చేసినా కూడా నాకు అసలు ఏమీ మేలు జరగలేదు. అయితే పోగా 3వ వారంలో నా కూతురికి ఫోన్ చేస్తే
చిన్నారికి ఫోన్ చేస్తే, నానా ఇటు సంగతి, మరి ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఎందుకు ఊరుకున్నావు, నీ మనసులో ఎందుకు పెట్టుకున్నావు, నా భార్యని నన్ను తిట్టి మరి నేను అయ్యగారులతో మాట్లాడి నేను ఇంటికి పంపిస్తాను వాళ్ళని, నీకెందుకు నువ్వు ఆగని చెప్పేసి ధైర్యం చెప్పి నాకు మరి 4వ వారంలో పౌలయ్య గారు ఇంకొక ఆయన ఎవరు ఆయన పేరు నాకు తెలియదు, ఆయన కలిసి మా ఇంటికి వచ్చారు సాయంత్రం పూట. మా మా అల్లుడు గారు మా కుమార్తె ఇద్దరు ముగ్గురు వచ్చి ప్రార్థనలో కూర్చోబెట్టారు. అయ్యగారు నా తల మీద ప్రార్థన చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఆయనకి కొన్ని శక్తులు కనబడ్డాయి అంట. అయితే ఆ విషయం అయితే నాకైతే చెప్పలా, నేను ఇంకా దడిచిపోతానే ఉన్నాను. చెప్పకపోతే నా అల్లుడితోనే దాన్ని చెప్పారంట. అయితే ఆయన ప్రార్థనలో కూర్చోమను, ప్రార్థనలో కూర్చుంటే అది ఏదైనా సరే బదులు ఇచ్చి పంపిస్తాం బయటికి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే నేను దాన్ని విశ్వసించి ఆ ఆంచెల్లో తాళ్ళు మొత్తం తెంచేసి నేను మరి గత 2 వారాల క్రితం ఇక్కడ ప్రార్థనలో గడపడం జరిగిన తర్వాత దేవుడు కార్యం చేశాడు. అయితే మన శుక్రవారం రోజు 2 వారాల క్రితం శుక్రవారం అభిషేకం జరిపించిన తర్వాత అయినా సరే ఇక్కడికి వచ్చిన వారం రోజులకు కూడా నా మనసు కుదుపడతలా. ఇక్కడ ఎగిరి పడుతున్నాను, అక్కడ పెరుగుదల కూర్చుంటున్నాను, నిద్రపోవట్లేదు అసలు. పద్దాక చిన్నపిల్లలు నా పక్కనే పండుకుంటుంది. నేనేం చేస్తే ఆ అమ్మాయి మళ్ళీ ఇదైపోద్దా అని చెప్పేసి నా మనసులోనే ఉంచుకొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన నడవట్లేదు. ఒక మాట కూడా నా నోరు పెగిలి రావట్లేదు కూడా, ఒక మాట చెబుదామని కూడా. ఈలోపు అమ్మగారు మేలుకొని అమ్మగారు నా ప్రార్థన అందుకొని ప్రార్థనలో నడిపించిన తర్వాత కొద్దిసేపటికి నిద్రపట్టిన తర్వాత మా అమ్మని నా ఈపు మీద వేసుకొని గీడ్చుకొని వెళ్తుంటే అలా మా తమ్ముడు వచ్చి గాజు సీసా పగలగొట్టేసి మా అమ్మని చంపుతున్నాడు మా అమ్మని. నేనే ఈపు మీద వేసుకున్నాను ఆయన మమ్మల్ని అయితే పొడిచేసి చంపేస్తున్నాడు. ఆ విధంగా వస్తే మళ్ళీ లేచి కూర్చున్న తర్వాత అమ్మ నాకు ఇలా ఉంది అని అంటే అమ్మగారు మళ్ళీ 3 గంటల వరకు నిద్రలాగారం లేకుండా నా కోసం ప్రార్థన చేసిన తర్వాత మరి ఆ వారంలోనే శుక్రవారం రోజు సురేష్ అయ్య గారు అభిషేకం చేసిన రోజున ఆ రోజు కనీసం నేను ఒక 5 నిమిషాలు కూడా నిలబడలేని మనిషిని 6 గంటల సేపు నిలబడి ఉన్నాను. ప్రభు కార్యం చేశారు నాకు. అయ్యా చేసిన తర్వాత 6 గంటలు నిలబడ్డాలంటే ప్రభు కృపే, పరిశుద్ధాత్మ నాలో ప్రవహించింది కనుకనే 6 గంటలు నిలబడి నేను ప్రార్థనలో పాల్గొనగలిగాను. అయితే నా జీవితం ఇంత అంధకారం అవుతుందని నేను అనుకోలేదు. అయితే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఎన్నటికీ కూడా విడిచిపెట్టలేదు. దాని నిమిత్తం తర్వాత మళ్ళీ ఈ మొన్న వారంలోనే డీసెంట్గా మళ్ళీ ఒకసారి ఇట్నే అవుతుంటే మళ్ళీ అమ్మగారు ప్రార్థనలు పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది, బాగుంది. అయితే నా జీవితంలో నేను పడ్డ బాధలు ఎవరికి చెప్పుకోలేని విషయాలు. తాగుడుకు అలవాటుపడి గందరగోళం అయిపోయి 5 సంవత్సరాలు దేవుడిని విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా జీవించాను. అయితే నా జీవించిన దానికి శిక్ష నాకు. ఈ శిక్ష దేవుడు మళ్ళీ ఈ విధంగా నన్ను మళ్ళీ ఆయన దగ్గరకు చేర్చుకున్నాడు. ఈ సాక్ష్యాన్ని మీతో ఇంతవరకు ముగించుకుంటున్నాను. మీకు అందరూ వందనాలు.